OnePlus 15 వర్సెస్ iPhone 17. వీటిలో ఉన్న 5 ఫీచర్స్ ని టెస్ట్ చేసి ఈ రెండిట్లో ఏది బాగుందో చూద్దాం. రెండు కూడా ప్రీమియం అండ్ స్టన్నింగ్ లుక్ తో వస్తున్నాయి. ఇదైతే 6.78 LPTO AMOLED డిస్ప్లే తో పాటు 165 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇంకా అల్ట్రా లో లేటెన్సీ కోసం దీనిలో డెడికేటెడ్ చిప్ కూడా ఉంది. ఎన్నున్నాయండి? ఇదైతే 6.3 ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED తో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో సింగిల్ హ్యాండ్ తో యూస్ చేయొచ్చు. ఇదైతే 7300 mAh సిలికాన్ నానోస్టిక్ బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 39 మినిట్స్ లోనే ఫుల్ ఛార్జ్ చేస్తుంది. సో డే అంతా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే 3692 mAh బ్యాటరీ 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో అయితే మ్యాగ్సేఫ్ ఆప్షన్ కూడా ఉంది. చెప్పడం మర్చిపోయాను, దీనిలో కూడా 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 888 Gen 5 చిప్ సెట్ తో పాటు డెడికేటెడ్ టచ్ రెస్పాన్స్ చిప్, వైఫై చిప్, ఇలా 3 చిప్ సెట్స్ వస్తున్నాయి. సో 120 FPS లో గేమ్స్ ఆడినా స్మూత్ గా ఉంటుంది. కానీ ఇందులో ఉన్న ఏ సిరీస్ చిప్ గేమింగ్ కోసం కాదు, డైలీ యూసేజ్ కి స్మూత్ గా ఉంటుంది. బట్ ఐఫోన్ కెమెరాని అయితే బీట్ చేసేదే లేదు. ఇందులో కలర్, స్కిన్ టోన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇంకా వీడియోస్ కూడా 4K 60 FPS డాల్బీ విజన్ లో రికార్డ్ చేసుకోవచ్చు. అవును, కానీ దీనిలో కూడా 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ డీటెయిల్ మ్యాక్స్ ఇంజన్ తో రావడం వల్ల డే అండ్ నైట్ ఫొటోస్ ని క్లియర్ గా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంకా బర్స్ట్ మోడ్ తో 5 సెకండ్స్ లోనే 50 ఇమేజెస్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే 4K 120 FPS లో డాల్బీ విజన్ లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్న ఎకో సిస్టమ్ వల్ల రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. దీనిలో కూడా ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉన్నాయి. iOS కి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సో ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్ AI ఫీచర్స్, ఇలా అన్ని కావాలనుకుంటే OnePlus బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి.